ఇగో మీరు చూసుకోవచ్చు ఫ్యాన్లు అయితే ఆన్ అయిపోయినాయి. ఇగో అరే మెల్ల అరే మీరు చూసుకోవచ్చు మొత్తానికి. అరే ఇక్కడ మస్తు తిరుగుతుంది ఇది మాత్రము. అరే నెక్స్ట్ లెవెల్ అయితే తిరుగుతుంది. ఇలా 4 కాలర్ అయితే ఉన్నాయి. కొంచెం చిన్న కాలర్ అయితే తీసుకొచ్చిన, ఎందుకంటే మన దగ్గర డ్రోన్ చిన్న ఉంది కదా, మరి వెయిట్ను లిఫ్ట్ చేయదు అని ఫస్ట్ అయితే చిన్నది అర్థము. ఇక మీకైతే లేపుతున్నా, మరి లేపదా ఏం సంగతో మీరు చూడండి. అరే మొత్తానికి మీరు చూసుకోవచ్చు. అరే ఫైనల్గా సక్సెస్ఫుల్గా మన డ్రోన్ అయితే చాలా పైనకైతే తీసుకొని పోతుంది మన మిలిటరీ బండిని. అరే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్సీ జోన్ తెలుగు. ఇప్పటి వరకు మీరు మన ఛానల్లో మొత్తము టాయ్ గ్రేడ్ కార్స్, ఆబీ గ్రేడ్ కార్స్, ఇంకా పెద్ద పెద్ద జేసీబీ, పెద్ద పెద్ద లారీ అట్లాంటివి మొత్తం అవేంటంటే మొత్తం భూమి మీద తిరిగేటివే కదా. అవి కాకుండా ఈసారి కొంచెం కొత్తగా మీరు కామెంట్లు కూడా చేస్తారు కదా, ఏదన్నా వాటర్లో తిరిగేది తీసుకురమ్మని చెప్పి, లేదంటే గాల్లోకి ఎగిరేది హెలికాప్టర్ అయినా సరే, ఇంకేదన్నా ఫ్లైట్ అయినా సరే తీసుకురమ్మంటారు కదా. మరి మీరు కామెంట్ చేసినాక నేను తీసుకురాకుండా ఉంటానా? మీరు చూసుకోవచ్చు ఫైనల్గా మన ఛానల్కి అయితే ఒకటి ఫైటర్ జెట్ అయితే వచ్చేసింది. మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సోనీకే లుక్ మాత్రం L37 ఫైటర్ జెట్ అయితే ఉంది ఇక్కడ. ఇది 2.4 GHz. దీని రిమోట్ రేంజ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. మరి దీన్ని ఓపెన్ చేసినాక చూపిస్తాం మరి ఎంత పైకి పోతుంది ఏం కథ అని నాకు కూడా తెలియదు కదా, చూద్దాము ఓపెన్ చేసిన తర్వాత. ఇంకా ఇంట్లో ఫ్యూచర్స్ 6th జెండరు యాక్షన్ ఫైటర్ జెట్ అయితే ఉంది. మరి ఇక్కడ EPP అని ఉంది, ఇది ఏందో నాకు కూడా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇంట్లో ఇంకా ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయో చూద్దాము. ఇగో ఇక్కడ వైఫై ఫ్యూచర్ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వైఫై ఫ్యూచర్ కూడా ఇచ్చిండు. ఇంకా ఇగో అరే ఇది చూసుకోవచ్చు మీరు 360 ఫ్లిప్, అంటే మన పైకి పోయిన తర్వాత మొత్తం ఒకటేసారి ఉల్టా తిరుగుతుంది. 360 ఫ్లిప్ కూడా ఉంది కదా. మరి పైన పోయిన తర్వాత చూద్దాము, దీన్ని కూడా టెస్ట్ చేద్దాము. ఇంకా మీరు ముంగట సైడ్ చూసుకుంటే అరే ఇది మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇప్పటి వరకు ఏ కార్ పైన కూడా ఈ పేరు చూడలేదు. 14+ ఇయర్స్ అని ఇచ్చిండు, ఏజ్ అని ఇచ్చిండు. అంటే మన దగ్గర ఉన్న టాయ్ గ్రేడ్ కార్లు మొత్తం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మాత్రం వాళ్ళు కూడా నడపవచ్చు. ఇది మాత్రం 14+ ఇయర్స్ నడపాలి, పెద్దోళ్ళే నడపాలి. ఎందుకంటే ఎవరికైనా పైన పోయినాక తలిగితే దెబ్బ తాకుతుంది కదా, అందుకోసం ఇది పెద్దోళ్ళే నడపాలి, చిన్నపిల్లల కోసం అయితే కాదు. మరి దీన్ని ఓపెన్ అయితే చేస్తా, ఓపెన్ చేసినాక చూద్దాము దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఎంతవరకు ఎగురుతుంది, ఎంత అంటే దీనికి ఏదైనా అంతేకాకుండా ఏదైనా కింద కడతా, ఆ కింద కట్టి మరి పైకి లేపుకొని పోతా, అది కూడా చూద్దాము. దీన్ని ఓపెన్ చేస్తా ఫస్ట్ అయితే. మరి దీన్ని అయితే తీస్తున్నా, టేప్ అయితే తీసేసిన మొత్తానికి. లోపల చూసుకోవచ్చు నీట్గా ప్యాకేజింగ్ అయితే ఉంది. మరి మొత్తానికి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడనీకే. నేను చిన్న సైజు ఉంటుంది అనుకున్నా, మరీ అంత చిన్న సైజు ఏం లేదు, మరీ అంత పెద్దగా ఏం లేదు, మీడియం సైజులో ఉంది. మనం అయితే మంచిగానే ఎగిరేయచ్చు. మీరు చూసుకోవచ్చు 4 ఫ్యాన్లు అయితే ఉన్నాయి. ఫ్యాన్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి, కానీ దీని నుంచి వచ్చే స్పీడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందంట. మరి ఎంత మీదకి పోతుందో చూద్దాము. అంతే ఇంట్లో ఇంకా ఏమేమి వచ్చినాయి అంటే మీరు చూసుకోవచ్చు, కొన్ని మనకు నట్లిప్పుకొని ఒకటి స్క్రూ డ్రైవర్ లాగా ఇచ్చిండు, ఒకటి ఛార్జింగ్ ఇచ్చిండు. అంతేకాకుండా ఇగో మీరు చూసుకోవచ్చు ఎక్స్ట్రా మనకి ఉన్నాయి కదా ప్రొపిల్లర్స్, అవి కూడా ఒక 2 ఎక్స్ట్రా అయితే ఇచ్చిండు, లోపల ఉన్నాయి. ఇవి మరి పక్కకైతే పెట్టేసుకుందాం, ఇంకా దానితో మనకు అవసరం అయితే లేదు. మన నెక్స్ట్ రిమోట్ అయితే ఇచ్చిండు, మీరు చూసుకోవచ్చు. రిమోట్ అయితే చూడనీకి ఇట్లుంది, దీన్ని సెట్ చేసుకోవాలి. ఇవి రిమోట్ అయితే ఇట్లా ఉంది చూడనీకే. రిమోట్ కూడా మంచిగానే ఉంది. మరి ఇంట్లో బటన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఇవన్నీ పనిచేసాయా పనిచేయవా ఏందో ఏం కథనో నాకే అర్థమైతే లేదు. మరి చూద్దాం, ఆన్ అయితే వేద్దాము. కింద ఇచ్చి ఆన్ ఆఫ్ బటన్ ఆన్ అయితే వేస్తున్నా. ఇగో లైట్ అయితే బ్లింక్ అవుతుంది అప్పుడే. మరి రిమోట్ అయితే ఆన్ అయిపోయింది, చూడవచ్చు మీరు. పైకి అయితే పోతలేదు, ఎందుకంటే ఇంట్లో కూడా మనం బ్యాటరీ పెట్టుకోవాలి. ఇగో ఇదైతే బ్యాటరీ, ఆల్రెడీ బ్యాటరీ ఇన్సెట్ చేసే ఉంది. మరి ఎందుకు ఆన్ అయితే లేదు. ఇగో పవర్ బటన్ అయితే ఇక్కడ ఉంది, దీని అయితే ఆన్ చేసుకుందాము. ఇగో లైట్స్ అయితే పడుతున్నాయి, మీరు చూసుకోవచ్చు క్లియర్గా. గ్రీన్ లైట్ ఇంకా రెడ్ లైట్ అయితే పడుతుంది. మరి ఆన్ అయిందా ఆన్ కాలేదు చూద్దాము. రిమోట్ అయితే ఫైటర్ జెట్ కనెక్ట్ అయిపోయింది. ఫస్ట్ టైం కదా నేను కూడా గాలి ఎగిరేది తీసుకొచ్చింది, నాకు కూడా మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. మరి గాలికి ఎగురుతుందా ఎగరదా ఏమవుతుంది అని చూద్దాము. పైనకైతే లేపుతున్నా. మరి ఇగో మీరు చూసుకోవచ్చు ఫ్యాన్లు అయితే ఆన్ అయిపోయినాయి. ఇగో అరే మెల్ల అరే మీరు చూసుకోవచ్చు మొత్తానికి. అరే ఇక్కడ మస్తు తిరుగుతుంది ఇది మాత్రము. అరే నెక్స్ట్ లెవెల్ అయితే తిరుగుతుంది. అగో ఇగో అరే క్రేజీగా ఉంది నిజంగా చెప్తున్నా. ఇది మాత్రము ఫస్ట్ టైం కదా నాకు కూడా ఇట్లా గాలి ఎగిరేది తీసుకురావడము. క్రేజీ ఫీలింగ్ అనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇగో ఎక్కడెక్కడో పోతుంది. ఇగో ల్యాండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. అగో ల్యాండ్ అయితే అవుతుందా మరి చూద్దాం, ల్యాండ్ అవుతుందా కాదా అని. ఇగో మొత్తానికి గడ్డలు అయితే సక్సెస్ఫుల్గా గడ్డలు ల్యాండ్ అయితే వేసిన నేను మొత్తానికి. ఇగో సక్సెస్ఫుల్గా కింద అయితే ల్యాండ్ చేసాం మొత్తానికి. మరి మళ్ళీ కూడా చూద్దాము ఎంత పైకి పోతుంది ఏం కథ అని చెప్పి మళ్ళీ లేపుతున్నా పైనకి. ఇగో ఫ్యాన్లు అయితే ఆన్ అయిపోయింది. ఇగో మీరు చూసుకోవచ్చు. ఇగో ఇక్కడికన్నీ తిప్పుతున్నా, మళ్ళీ ల్యాండ్ అయ్యేటట్టుంది ఇదైతే.
మీరు చూసుకోవచ్చు. ఈసారి కొంచెం పైకి అయితే పంపిస్తా. అంత గాలి ఉన్నా కానీ పైకి కూడా మంచినే పోతుంది. మన వీడియోకి ఒక లైక్ కొట్టి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పైకి కూడా మంచినే పోతుంది. నేను అసలు అనుకోలే ఇంత మీదకి పోతా అని చెప్పి. మీరు చూసుకోవచ్చు చాలా పైనకి కూడా పోతుంది. ఇది మాత్రం నిజంగా క్రేజీ ఉంది మన ఫైటర్ జెట్ మాత్రం చూసుకోవచ్చు. ఇంకా పైన కొనికట అయితే ట్రై చేస్తా. ఇంకా పైకి అయితే పోతలేదు, ఎందుకంటే మొత్తం మీదకి పోయిన తర్వాత గాలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. అసలు నాకు కంట్రోలే అయితే లేదు. దాని ఇష్టం వచ్చినట్టు అదే వెళ్ళిపోతుంది. అగో మీరు చూడొచ్చు, లైట్ వెయిట్ ఉన్నందుకు అట్లా అయితే అవుతుంది. ఇక నేను ల్యాండ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇప్పటికే చాలా పైనకైతే వెళ్ళిపోయింది. పైన ఆకాశం ఉంది కాబట్టి అసలు దాని హైట్ కనిపిస్తలేదు, కానీ చాలా పైనకైతే వెళ్ళిపోయింది. ఇక ల్యాండింగ్ అయితే మెల్ల ఏనిక ట్రై చేస్తున్నా. ఇగో ల్యాండ్ అయితే నాకు అంత పర్ఫెక్ట్గా అయితే వస్తలేదు. ఇప్పుడే తీసుకున్నా, అందుకోసం టేబుల్ మీద ల్యాండ్ చేద్దాం అనుకున్నా, కానీ టేబుల్ మీద అయితే అవుతలేదని చెప్పి ఇక ఇక్కడనే పొలంలో అయితే ల్యాండ్ చేస్తున్నావు. మీరు చూసుకోవచ్చు మొత్తానికి కిందికి అయితే వచ్చేసింది. బ్యాటరీల పవర్ కూడా చాలానే ఉంది, ఛాన్స్ అయితే తిరుగుతుంది. ఇక సక్సెస్ఫుల్ గా కింద అయితే ల్యాండ్ చేసిన. మరి చూసిరు కదా, ఇది అయితే గాలి అయితే మంచిగానే ఎగిరింది. మీరు చుట్టుపక్కల కూడా చూడవచ్చు, చాలా ఎక్కువ గాలి ఉంది. అంత గాలి కూడా స్టేబుల్ గా మంచిగానే ఉంది ఇది మాత్రము. మరి ఇది మీకు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో కింద లింక్ ఉంటుంది, లింక్ పైన క్లిక్ చేసి కొనుక్కోండి. నిజంగా నెక్స్ట్ ఇయర్ ఉంది ఇది మాత్రము. అంతే నేను స్టార్టింగ్ లో కూడా మీకు చెప్పినా కదా, గాలి అయితే మంచిగానే ఎగిరింది. మరి దీనికి ఏదైనా వెయిట్ కడితే అసలు లిఫ్ట్ చేస్తా చేదా ఏమైతే ఏం సంగతి అని దీనికి ఏదైనా వెయిట్ అయితే కడదాము. మరి వెయిట్ అంటే మీరు ఏదన్నా ఒక రాయి కట్టొచ్చు, ఇంకేమన్నా అనుకుంటారేమో. మన దగ్గర ఫుల్ అయితే కార్లు ఉంటాయి కదా, మనం దీనికైతే ఒక కారే కడదాం, మంచి కారు. ఇగో చూసుకోవచ్చు, దానికోసం ఒక మంచి కార్లు కూడా తీసుకొచ్చిన. దీనిలో 4 కార్లు అయితే ఉన్నాయి. కొంచెం చిన్న కార్లు అయితే తీసుకొచ్చిన, ఎందుకంటే మన దగ్గర డ్రోన్ చిన్నగా ఉంది కదా. మరి వెయిట్ని లిఫ్ట్ చేద్దాం అని ఫస్ట్ అయితే చిన్నది కడదాము. దీన్ని కూడా సక్సెస్ఫుల్గా వెయిట్ లిఫ్ట్ చేసింది అనుకో, అప్పుడు పెద్ద కార్ అయితే కడదాము. మీరు చూసుకోవచ్చు 4 కార్లు ఒకటే లాక్కున్నాయి అనుకుంటారేమో, కానీ 4 వెరైటీలే. ఇగో స్టార్టింగ్ కార్ అయితే దీనికైతే నిచ్చెన లాగా ల్యాడర్ అయితే ఉంది. మరి సెకండ్ ఇంకో కార్ చూస్తే మీరు చూసుకోవచ్చు, ఇది మన దగ్గర టోచింగ్ కార్ ఉంది కదా, సేమ్ టోచింగ్ కార్ లాగానే ఉంది. దీనికి కూడా ఒక్ చేసుకోవచ్చు. మరి అంతేకాకుండా ఇదేంటంటే ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత వెనకాల ఇట్లా అయితే లోపలికి పెట్టేసేయాలి. ఇట్లా లోపలికి పెట్టేసేయాలి. ఇప్పుడు బటన్ నొక్కగానే చూడండి ఎట్లా పోతుందో ముంగటికి. ఇగో ఇవన్నీ పక్కకి అయితే తీస్తున్నా. ఇప్పుడు ముంగటికి అయితే పంపిస్తుంది దీన్ని. ఇగో చూడండి, ఇప్పుడు ఇగో ఈ బటన్ ప్రెస్ చేయగానే ముంగటికి అయితే పోతుంది. అరే స్కిడ్ కూడా కొట్టింది మొత్తానికి. మన కార్ అయితే చిన్న కార్ కదా, ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఇంతే ఉంటుంది. మనం పెద్ద కార్ లాగా దీనికైతే రిమోట్ అయితే ఏం రాలేదు. మరి ఇక మన దగ్గర ఉన్న డ్రోన్కి దీన్ని గట్టి ఎగిరేస్తే అసలు ఎగురుతుందా లేదంటే డ్రోనే కింద పడిపోతుందా ఏమైతే ఏం సంగతి అని చూద్దాము. నేను అయితే కట్టేస్తా. మరి మన దగ్గర ఉన్న డ్రోన్కి అయితే చూసుకోవచ్చు మీరు, ముంగట ఒక తాడైతే కట్టేసిన. మరి మిలిటరీ బండికి అయితే కట్టేసిన. చూద్దాం మరి ఇప్పుడు గాలికి లేపదా ఏమైతే అని చెప్పి. డ్రోన్ అయితే ఆఫ్ ఉంది, ఆన్ చేద్దాము. డ్రోన్ అయితే ఆన్ చేసేసిన. మరి చూద్దాం ఇంకా పైనకైతే పంపిద్దాము. ఇగో ఫ్యాన్స్ అయితే ఆన్ అయిపోయినాయి. ఇక మీదికైతే లేపుతున్నా. మరి లేపదా ఏం సంగతో మీరు చూడండి. అరే మొత్తానికి మీరు చూసుకోవచ్చు. అరే ఫైనల్గా సక్సెస్ఫుల్గా మన డ్రోన్ అయితే చాలా పైనకైతే తీసుకొని పోతుంది మన మిలిటరీ బండిని. అరే కింద అయితే క్రాష్ చేసింది. మీరు చూసుకోవచ్చు మన డ్రోన్ అయితే ఇప్పటికి కూడా ఆనే ఉంది, కానీ గాలి వల్ల కొంచెం కింద అయితే పడిపోయింది. ఇగో మన బండి అయితే ఇక్కడ ఉంది. నేను అసలు లేపదనుకున్నా, ఫైనల్గా మా డ్రోన్ అయితే మంచిగానే లేపింది. బండి వెయిట్ కూడా చాలా ఎక్కువనే ఉంది. మీరు చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి కూడా ట్రై చేద్దాం, లేపదా ఏమైతా అని. మరి చూద్దాము. ఇంకొకసారి కూడా లేపనికి ట్రై చేస్తున్నా. ఇగో దారం అయితే ఇప్పటికి కూడా గట్టే ఉంది. దారం అయితే మంచిగానే ఉంది బందోబస్తుగా. మరి చూద్దాం లేపదా అని. ఇగో ఫ్యాన్స్ అయితే ఆన్ అయిపోయినాయి. అరే ఏమైంది డ్రోన్కి ఇన్నే. అరే మొత్తానికి మీరు చూసుకోవచ్చు, ఒక ఫ్యాన్ అయితే తిరుగుతలేదు, మధ్యలో గడ్డి పట్టుకుంది. దానివల్ల అరే ఫ్యాన్స్ అయితే ఖరాబ్ అయిపోతాయి. నేనైతే ల్యాండింగ్ చేస్తున్నా. ఇగో చూసుకోవచ్చు, ఫ్యాన్స్ అయితే ఆఫ్ చేసిన. గడ్డి మొత్తం పట్టుకుంది, దానివల్ల ఇదైతే పైకి లేవలేకపోతుంది. ఇగో గడ్డిలో ఫ్లై చేయొద్దు అసలు, నాకు తెలిసింది అసలు టేబుల్ పైన ఉన్నప్పుడే ఫ్లై చేయాలి. ఇగో ఇక్కడ పెట్టినా, ఇక్కడైతే గడ్డి అయితే ఏం లేదు. మరి ఈ నుంచి అయితే చూద్దాము, ఈ నుంచి లేపదా ఏమైతే అని చెప్పి మళ్ళీ లేపనికి ట్రై చేస్తున్నా. ఇగో ఇప్పుడైతే 4 ఫ్యాన్లు అయితే తిరుగుతున్నాయి. ఇప్పుడు ప్రాపర్గా పైకి తీసుకుపోతా అనుకుంటున్నా. ఇగో చూసుకోవచ్చు, సక్సెస్ఫుల్గా డ్రోన్ అయితే పైనకి వెళ్ళిపోయింది. కానీ మీరు కింద బండి చూసుకోవచ్చు, బండిని లేపనికే కొంచెం కష్టమవుతుంది. అరే బండిని అయితే లేపలేకపోతుంది. ఇక మన డ్రోన్ ఛాన్స్ ఎప్పటి నుంచి తిరుగుతుంది కదా, దానివల్ల కొంచెము ఛార్జింగ్ తక్కువైందో లేదంటే గాలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. మీరు చూసుకోవచ్చు పక్కన చెట్లు మొత్తం ఊగుతున్నాయి. అందుకే కొంచెం బరువు వెయిట్ యాడ్ చేసినందుకు ఇది అయితే ఇక లేపలేకపోతుంది. మరి చూసిరు కదా వీడియో. ఈ వీడియో ఇట్లా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక 2000 లైక్లు అయితే కొట్టండి. అట్లే మరి మన ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్లకు ఛానల్ అంటే చాలా దగ్గరలో ఉంది. అందరూ ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. మరి అంతేకాకుండా ఇట్లాంటి ఆర్సీ కార్స్, ఆర్సీ డ్రోన్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. మరి మర్చిపోకుండా మీ ఫేవరెట్ కార్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. కొంచెం లేట్ అయినా కానీ నేనైతే తీసుకొస్తా. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.